హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మార్నింగ్ 8కే ధవళేశ్వరం నుంచి బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అని అనుకుంటున్నారా? అదేనండి కోనసీమ తిరుమలగా పిలువబడుతున్న అలానే 7 వారాల వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే మేమిప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ అయితే మనకి తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో అయితే ఉంది. అసలు ఈ 7 వారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి? అలానే ఈ టెంపుల్‌ని ఎలా చేరుకోవాలి? అక్కడ పూజా విధి విధానాలు ఏంటి? అనేది మొత్తం అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో, లాస్ట్ వరకైతే వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. 7 వారాల పాటు ఈ టెంపుల్‌కి వెళ్లి 7 ప్రదక్షిణలు చేసి మనం ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఎంతో మందికి వాళ్ళు కోరుకున్న కోరికలు 7 వారాల లోపే తీరిపోయేవి అని చెప్పని అందరూ చెబుతూ ఉంటారు. అందుకనే ఈ టెంపుల్‌కి ఎక్కడెక్కడి నుంచో భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ టెంపుల్‌ని ఎలా చేరుకోవాలి అనంటే దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఎక్కడి నుంచి వచ్చేవారైనా హైదరాబాద్ నుంచైనా, వైజాగ్ నుంచైనా అలా కాకుండా ఇంకెక్కడి నుంచి వచ్చేవారైనా ఫస్ట్ రాజమండ్రి రైల్వే స్టేషన్‌కైతే చేరుకోవాలి. అక్కడ నుంచి ఎవ్రీ సాటర్‌డే మనకైతే బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. అలానే సర్వీస్ ఆటోస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటోకైతే పర్ పర్సన్ 80-90 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలానే బస్ ఛార్జెస్ కూడా అయితే అటు ఇటుగా అలానే ఉంటాయి. అంతేకాకుండా మనకి ఆత్రేయపురం నుంచి అలానే రావులపాలెం నుంచి అయితే ఫ్రీక్వెంట్‌గా బస్సులు ఉంటానే ఉంటాయి. మీకు మీ కన్వీనియంట్‌ని బట్టి ఏ ప్లేస్ అయితే దగ్గరగా ఉంటుందో అక్కడికైతే ఫస్ట్ చేరిపోయి అక్కడి నుంచి బస్ ఫెసిలిటీ లేదా ఆటోని యూజ్ చేసుకొనైతే టెంపుల్‌ని చేరుకోవచ్చు. ఈ టెంపుల్‌కి శనివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణల కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే తరలి వస్తూ ఉంటారు. శనివారం అయితే మాత్రం మీరు మార్నింగ్ 3 నుంచి ఆ రష్ అనేదైతే స్టార్ట్ అవుతుంది. టెంపుల్‌కి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకున్నారు కదా! ఇప్పుడు అక్కడ పూజా విధి విధానాలైతే తెలుసుకుందాం. నార్మల్‌గా వెళ్ళేవాళ్ళు నార్మల్‌గా దర్శనం చేసుకొని అయితే వచ్చేయొచ్చు. అలా కాకుండా ఏవైనా కోరికలు మొక్కుకొని అవి తీరాలని ఒక సంకల్పంతో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటారో వారైతే మాత్రం 7 శనివారాలు వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి అలానే లాస్ట్‌లో 8వ వారం అయితే అష్టోత్తర పూజ చేయించుకోవాలి. అప్పుడే మనం అనుకున్న పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 7 ప్రదక్షిణలు ఎలా చేయాలి అనంటే, తిరుమలలానే మనకి ఇక్కడ కూడా మాడవీధైతే ఉంటుంది. సాటర్‌డే జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి ప్రదక్షిణల కోసం టెంపుల్ బయటైతే ఈ ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రదక్షిణ కోసం మనమైతే ఫస్ట్‌గా 7 కాయిన్‌లనేవి మన చేతిలో పెట్టుకొని, ఒక్కొక్క ప్రదక్షిణ చేసినప్పుడు ఒక్కొక్క కాయిన్ అనేది అక్కడ ఒక హుండీ ఉంటుంది. అందులో వేయాలి. అలా 7 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత దర్శనమైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మేము టెంపుల్‌ని రీచ్ అయిపోయాము. ఇది పార్కింగ్ ఏరియా చూసారు కదా! మేమైతే మార్నింగ్ 9కే వచ్చాము. బట్ స్టిల్ ఎంత క్రౌడ్ ఉందో. ఇప్పుడైతే ఇక్కడ మేము బైక్ పార్క్ చేస్తున్నాము. పార్కింగ్ ఫీజ్ వచ్చేసరికి 2 వీలర్‌కైతే 10 రూపీస్ అలానే 4 వీలర్‌కైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్దాం కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా! మనకి సైడ్ బై అయితే అన్ని షాప్స్ అవైలబుల్ ఉంటాయి. పూజ కోసం కావాల్సిన అన్ని సామాగ్రి అయితే ఇక్కడ దొరుకుతాయి. 7 శనివారాల తర్వాత 8వ వారం అష్టోత్తర పూజ చేయించుకోవాలని చెప్పాను కదా! ఆ పూజకు సంబంధించిన సామాగ్రి కూడా అయితే ఇక్కడ దొరుకుతుంది. అంటే ఆ పూజలో కొంచెం మనం స్వయం పాకం అలానే తులసి దళాలు ఇంకా కొన్ని పూజా సామాగ్రి అయితే ఉంటాయి. స్వయం పాకం తెలియని వాళ్ళు ఇక్కడ వచ్చి అయితే డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. మనకు వీలుని బట్టి అయితే ఎలా కుదిరితే అలా చేయొచ్చు. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో. భక్తులైతే మార్నింగ్ తోటే ప్రదక్షిణలైతే స్టార్ట్ చేస్తారు. సో, చిన్న పిల్లని తీసుకెళ్ళే వారైతే నేను ముఖ్యంగా చెప్పేది వాళ్ళ చేతినైతే గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా అయితే వాళ్ళని చూసుకుంటూ అయితే ప్రదక్షిణలు చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా! టెంపుల్ ఎంట్రీ అయితే మనం ఇటు నుంచే వెళ్ళాలి. ఇక్కడ నుంచే లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఉచిత దర్శనం అలానే 50 రూపీస్ దర్శనం అలానే రూ. 200 దర్శనం కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ దర్శనం టికెట్స్ మీరు ఆన్‌లైన్‌లో అయినా చేసుకోవచ్చు. అదర్‌వైజ్ మీరు డైరెక్ట్‌గా వెళ్లి అక్కడైనా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ సాటర్‌డే రోజున మనం 200 టికెట్ తీసుకున్నా కూడా దర్శనానికైతే ఈజీగా 2-3 అవర్స్ అయితే పడుతుంది.
ఈ 7 వారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహం అయితే ప్రత్యేకమనే చెప్పచ్చు. ఎందుకంటే మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే ఎర్రచందనంతో, నామాలతో పాటు గదాధరుడై అయితే ఉంటారు. మనం ఏ టెంపుల్‌లో చూసుకున్నా కానీ వెంకటేశ్వర స్వామి అయితే శంకుచక్ర నామాలతో అయితే కనిపిస్తారు. బట్ ఇక్కడ మాత్రమే మనకి నామాలతో పాటు గదాధరుడై అయితే కనిపిస్తారు. అండ్ కనిపిస్తున్న ఈ ధ్వజస్తంభం దగ్గరైతే నిలబడి మన కోరికల్ని చెప్పుకుంటే ఆ స్వామివారు ఖచ్చితంగా వింటారు. అండ్ అది ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజల నమ్మకం. అసలు ఈ టెంపుల్ స్టోరీ ఏంటి అనేదైతే ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలవుతుంది అని చెప్పని ప్రసిద్ధి. సో ఈ కలియుగంలోని ప్రజలు దైవ చింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయంపై మునులైతే తీవ్రంగా భయపడుతుంటారు. అప్పుడు ఈ మునులు నారదుడు ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణువుకి తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు ఒక అభయం అయితే ఇస్తారు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెప్తారు. అండ్ అలానే వాడపల్లిలో స్వయంభుగా వెలుస్తానని వారికి వివరిస్తారు. ఈ మాట విన్న మునులు అక్కడి నుంచి అయితే వెనుదిరుగుతారు. కొన్ని రోజుల తరువాత వాడపల్లి దగ్గరలో ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళ్తే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో వృత్త బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళ్తే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్లి చూడగా ఓ గరుడ పక్షి నీడలో అయితే ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంకుచక్ర గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు. ఇలా కనిపించిన విగ్రహాల్ని ఇది మహావిష్ణువు అవతారం అని ప్రజలు తలిచి అక్కడ గోదావరి నది తీరంలో అయితే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠింప చేస్తారు. ఈ దేవాలయం గ్రామం దిగువన ఉండడం వలన గోదావరి నది కోతకు గురైన ప్రతిసారి ఈ టెంపుల్ అండ్ గ్రామం మునిగిపోతూ ఉండేది. కాలక్రమేణా ఈ దేవాలయం అయితే నదిలో మునిగిపోతుంది. ఇదిలా ఉండగా పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకి అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి తన ఓడలన్నీ ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకి చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. అనుకున్నట్టుగానే తన ఓడలన్నీ అయితే క్షేమంగా ఒక నది ఒడ్డుకైతే చేరుకుంటాయి. ఆ విషయం తెలిసిన గజేంద్రుడు తను అన్న మాట ప్రకారం ఇప్పుడున్న వాడపల్లి టెంపుల్నైతే కట్టించారు అని స్థల పురాణం. ఇక్కడ ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం, తీర్థం వైభవంగా జరుగుతుంది. ఇక్కడైతే నిత్య అన్నదానం జరుగుతుంది. అండ్ సాటర్డే రోజైతే భోజనాలు పెట్టడం మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే భక్తులు మనకి దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి. ఇక్కడ స్వామివారికి 7 ప్రదక్షిణలు చేస్తే 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి ప్రసిద్ధి. ఇక్కడ నిత్య అన్నదానానికి మనకి తోచినంత సాయం అయితే మనం చేయొచ్చు. 7 గుప్పెళ్ళ బియ్యం కానీ, 7 బస్తాల బియ్యం కానీ, 7 కేజీల బియ్యం కానీ ఇలా అయితే మనకు తోచిన విధంగా సహాయం చేయొచ్చు. ఇక్కడ తులాభారం కూడా ఉంది. మనకి చిన్న పిల్లలకి తులాభారం చేస్తా అని మొక్కుకున్న వారు తులాభారం కూడా చేయొచ్చు. బియ్యంతో కానీ, బెల్లంతో కానీ, పటికీ బెల్లంతో కానీ తులాభారం అయితే చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న స్వామి అయితే శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి. మనం ఈ శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని అయితే తిరుమలలో కూడా చూస్తాం కదా. అండ్ అలానే కోనసీమ తిరుమలలో అయిన వాడపల్లిలో కూడా అయితే ఈ శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఎవరైతే ఇక్కడ విదేశీ ప్రయాణం కలగాలని కోరుకుంటారో వారికి ఖచ్చితంగా విదేశీ ప్రయాణ యోగం కలుగుతుంది అని ప్రసిద్ధి. అండ్ మా దర్శనం కూడా అయితే అయిపోయింది. అండ్ దర్శనం అయిపోయి ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళి ప్రసాదాలు అయితే తీసుకొని మేమైతే ఇలా బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఒక పెద్దావిడ అందరికీ గోవిందనామాలు అయితే పెడుతున్నారు. సరే మేము కూడా గోవిందనామాలు అయితే పెట్టించుకున్నాం కదా అని చెప్పానైతే వెళ్తున్నాము పెట్టించుకోవడానికి.
ఈ టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అండ్ అలానే లగేజ్ కూడా. సో, మనకైతే బయట కౌంటర్స్ ఉంటాయి ఫోన్స్ డిపాజిట్ చేసుకోవడానికి అండ్ అలానే లగేజ్ కూడా పెట్టుకోవడానికి. సెల్ ఫోన్ డిపాజిట్‌కైతే రూ. 10 అదే లగేజ్‌కైతే గనక రూ. 20 అండ్ అలానే చెప్పల్స్‌కైతే గనక రూ. 5 అయితే చార్జ్ చేస్తారు. మేమైతే సెల్ ఫోన్స్ అండ్ అలానే చెప్పల్స్ తీసుకొనైతే బయటికి వెళ్దాం కదా అని చెప్పని నడుచుకుంటూ ఇలా ముందుకైతే వెళ్తున్నాము. అలా వెళ్తుంటే బయటైతే ఒక పెద్ద లైన్ కనబడింది. ఏంటా అనంటే ఇదంతా అన్నదానం లైన్ అంట. సో, చూసారు కదా అన్నదానానికైతే ఎంతమంది ఉన్నారో. ఇక్కడ చుట్టూ మనకైతే అనేక షాప్స్ ఉంటాయి. సో, ఫుడ్ రిలేటెడ్ షాప్స్ ఉంటాయి. పూజకి కావాల్సిన సామాగ్రి కొనుక్కునే షాప్స్ ఉంటాయి. ఇదొక చిన్న జాతరలాగా అయితే అన్ని షాప్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అలానే ఆటోస్ కూడా అయితే అవైలబుల్ ఉంటానే ఉంటాయి. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి బైక్ పార్కింగ్ దగ్గరకైతే వెళ్తున్నాము. అష్టోత్తర పూజ అయితే మాత్రం శనివారం కాకుండా నార్మల్ డేస్‌లోనే చేస్తారు. సో, ఈ విషయం అయితే గమనించాలి. అండ్ అష్టోత్తర పూజకైతే మనం ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకొని వాళ్ళొక స్లాట్ అయితే ఇస్తారు. ఆ టైం ప్రకారం వెళ్తే సరిపోతుంది. సో, ఇదండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి. ఆల్‌మోస్ట్ నేనైతే అంత ఇన్ఫర్మేషన్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇన్‌కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కమెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ నా వీడియోస్‌ని గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే అండ్ అలానే నా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం వెళ్ళేటప్పుడు మనకి ఆత్రేయపురం అయితే తగులుతుంది. సో, తప్పకుండా ఆత్రేయపురం పూతరేకులు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి. థాంక్ యూ.